సో ఇవి ఇక్కడ మన దగ్గర వచ్చిన బైక్స్ అన్ని ఇవన్నమాట. మన చూపిస్తా చూడండి బైక్స్ అన్ని. ఇక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయో: నింజా, బెనెలీ, కేటీఎం, ట్రయాంప్, డేవిడ్సన్, బుల్లెట్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన వీకెండ్ రైడ్ 20+ సూపర్ బైక్స్ అయితే రైడ్ చేస్తున్నాయి ఈరోజు. మన లొకేషన్ వచ్చేసి లొకేషన్ అయితే షెరీ పంజాబీ దాబా. మీటప్ పాయింట్ ప్యారడైజ్ అనమాట. బట్ నేనైతే ప్యారడైజ్కి అయితే పోవట్లేదు, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి నేను కుకట్పల్లి నుంచి ప్యారడైజ్ నుంచి మీటప్ అయ్యి రావాలని నాకు లాంగ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను మధ్యలో యాడ్ అవుతా. సో మా గ్రూప్ అయితే ప్యారడైజ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ప్యారడైజ్ నుంచి వాళ్ళు అక్కడ బోయినపల్లి మీద నుంచి వస్తారు. సో నేను ఇక్కడ మిడిల్లో యాడ్ అవుతా వాళ్ళకి. అక్కడ నుంచి కలిసి అక్కడ నుంచి రైడ్ చేస్తాను. నేనైతే మిడిల్లో ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్లో అక్కడ ఆగి అక్కడ వాళ్ళకి యాడ్ అయితే వాళ్ళతోని యాడ్ అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేస్తా. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇంకా 20+ ఉన్నాయి బైక్స్ అయితే. నాకైతే నా 20+ అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు. మొత్తం అన్ని సూపర్ బైక్సే. ఇంకా దాంట్లో కొంతమంది ఇంకా నార్మల్ బైక్స్ కూడా వస్తున్నాయని చెప్పి అన్నారు. సరే, ఎనీవే ఏదైనా బైకే, డస్ నాట్ మ్యాటర్. రైడ్ ఇంపార్టెంట్ మనకి. సో ఓకే, ఇంకా మన టైం కూడా అయిపోయింది కాబట్టి లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం రైడ్. పొద్దున అర్లీ మార్నింగ్ 6-7 o'clockకి పరేషాలన్నీ పక్కన పెట్టి బండి వేసుకొని బయటకు వస్తే ఆ మజా వేరే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఇంకా సన్ రైజ్ కూడా కాలే ఇంతవరకు. మొత్తం క్లౌడీ ఉంది వెదర్ అంతా. కోల్డ్ వెదర్, నో సన్ రైజెస్. ఫీలింగ్ మాత్రం వస్తుంది, స్పీచ్లెస్ అనమాట. సో చెప్పి పోరగాళ్ళు చూసిరా ఇట్లా. వాడు చూడు, వాడు డ్రైవింగ్, వాడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి హెల్మెట్ లేదు. వాడు సూపర్ బైక్ రేజ్ పెట్టుకుంటుండే. ఏం చెప్పాలి, అట్లా ఉంటారు ఒక్కొక్కడు. అందరూ ముగ్గురు మైనర్లే ఉన్నారు. మళ్ళీ ఓన్కి హెల్మెట్ లేదు, లైసెన్స్ కూడా ఉండదు. 3-wheel రైడింగ్. మళ్ళీ వానికి అట్లా చూసిరా ఎట్లా కొడుతున్నాడు పోరాడు. మళ్ళీ వెనక తిరిగి చూస్తారు వస్తుండా లేదా అని. ఏమున్నారా నాయన మీరు. ఈ వెదర్లో బైక్ నడిపిస్తుంటే మాత్రం మజా మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. మా వాళ్ళు వస్తారని చెప్పినా కదా 20 members. వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది బ్యాక్ సైడ్ వస్తున్నారు. సో ఇంకా నేను వెళ్తున్నాను అనమాట సింగిల్గానే. మళ్ళీ చెప్పిపోరు వాళ్ళు వస్తారు. మీకు మిర్రర్లో కనిపిస్తుంది కదా, వెనకాలకెళ్ళి ఊరికి వస్తారు. అరే నాయన ఎందుకు వస్తారో ఏమో అర్థం కాదు. అప్పుడు 100cc బైక్లు పెట్టుకొని ఇట్లాంటి చెప్పి రైడర్ ఇట్లా చేసి యాక్సిడెంట్ అవుతారు. నా బైక్ కూడా సూపర్ బైక్ లాగా స్పీడ్ పోవాలని చెప్పేసి స్పీడ్ వచ్చేసి బ్రేక్ కంట్రోల్ కాక యాక్సిడెంట్ చేసుకుంటారు. దాని దీనికి కుదుడో, లేకపోతే లారీ కింద కూరుకోడో, వ్యాన్ కింద కూరుకోడో, కారు కుదుడో, ఇట్లాంటివి చేస్తారు. అగో మళ్ళీ వచ్చారు, కనిపిస్తుంది కదా అగో. బ్రిడ్జ్ కూడా కొత్త బ్రిడ్జ్ వేసారు. కింద నుంచి పోవచ్చు, పైనుంచి కూడా పోవచ్చు. బ్రిడ్జ్ కూడా వైడ్ బాగుంది. మనకు కొంచెం ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది అనమాట ఇట్లాంటి బ్రిడ్జెస్ వల్ల. ఇంకా అక్కడ
కొంపల్లిలో కూడా అక్కడ కూడా బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ అయితే మాత్రం మనకి ఇంకా ఈజీ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మన డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి చాలా తక్కువ టైంలో రీచ్ కావచ్చు ఇట్లాంటి బ్రిడ్జెస్ ఉంటే. నాకు ఈ హెల్మెట్ టైట్ అయిపోయి జాన్స్ దగ్గర టైట్గా పట్టుకుంటుంది, ఫేస్కి ఇదంతా లోపల ప్యాడింగ్ టైట్ అయిపోయి సరే మాట్లాడడానికి వస్తలే. కొంచెం హెల్మెట్ లూజ్ ఉంటేనేమో మనం పోయే స్పీడ్కి ఊగుతున్నది హెల్మెట్ కెమెరా మొత్తం అంతా ఇట్లా ఊగుతున్నది, స్వింగ్ అవుతుంది. సర్వీసింగ్ కూడా రీసెంట్గా అయింది కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉన్నది, చాలా స్మూత్ ఉన్నది. టోల్ గేట్ మా వాళ్ళు అయితే ఎవరు కనబడతలేరు కదా, వెనక నుంచి టోల్ కనిపిస్తలేరు, ముందున్న వాళ్ళు కనబడతలేరు. సరే ముందున్న వాళ్ళు వెళ్ళిపోయినన్నారు, వెనుకున్న వాళ్ళన్నా కనిపించాలి కదా, వాళ్ళు కూడా కనిపిస్తలేరు. వస్తున్నారా ఇంకా దూరం ఉన్నారా దగ్గర ఉన్నారా ఏం తెలియదు. నేనైతే వెయిట్ చేసిన అక్కడ ఆగినా కానీ ఎవరు నాకైతే వెయిట్ కాలేదు అక్కడ. చెప్పిన కదా బైకర్ గ్రూపు, సో వాళ్ళైతే స్టార్ట్ అయినారు. అగో వెనకాల నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు. ముందు ట్రైంప్ వెళ్ళిపోయింది, దాని వెనకాల హిమాలయ 450 ఇంకా వస్తున్నారు. వెనకాల ఇంకా నింజా అవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ముందు ఫ్రంట్ ఉన్న వాళ్ళని చూపిస్తాం మీకు. ఇదొకటి హిమాలయన్ 450, ముందు ట్రాంప్ ఉంది కదా. ముందు ట్రాంప్ వస్తుంది, ముందు ట్రాంప్ పోతుంది. స్టాక్ ఎగ్జాస్ట్ అది, స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి మీకు దాన్ని ఏమంటారు సౌండ్ అంత బయటకు వస్తలేదు. కానీ స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ మజా వేరే ఉంటుంది, ఆ స్మూత్ సూతింగ్ సౌండ్ వస్తుంది, హైలైట్ ఉంటుంది ఆ సౌండ్. ఇంకా కొంతమంది వెనకాల ఉన్నారు. వెనకాలైతే మనకి ఇంకా నింజా ఉన్నది, ఇంకా స్మాల్ బైక్స్ కూడా ఉన్నాయి దాంట్లో. నేను బైక్స్ కరెక్ట్గా చూడలేదు, నాకైతే నింజా కూడా కనిపిస్తుంది. నింజా కూడా ఎందుకు కనిపిస్తుంది అంటే ఫుల్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ బైక్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు ఎంత మందిలో ఉన్నా కూడా. ఆ ఫుల్ గ్రీన్ కలర్ హైలైట్ అసలు దాంట్లో నింజాలో, అందుకే దాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసిన డాబా వరకు అయితే జస్ట్ ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉంది మనకి. మా వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు, ఆల్మోస్ట్ అంతా రీచ్ అయిపోయినారు. ఇంకా కొంతమంది ఉంటే వెనకాల ఉన్నట్టు, ఇంకో 5-6 మంది ఉంటే ఉండొచ్చు వెనకాల. ఇది షేరీ పంజాబీ డాబా. ఇక్కడ ఎవ్రీ సండే అయితే చాలామంది వస్తారు రైడర్స్. ఓ మొత్తం బైక్స్ అన్ని నిండిపోయినాయి కదా.
పెడదామంటే కింద ఇది పార్కింగ్ దగ్గర ఇక్కడ సరిగా ఉండదు, స్కిడ్ అయితే ఉంటుంది. చాలా రేర్ బైక్ ఇది, గుర్తుపట్టరే బైక్ ఏదో 400. బట్ ఎగ్జాస్ట్ వేసిండు దానికి. ఇప్పుడు దీంట్లోనే 500cc వచ్చింది. ట్విన్లో ఇది ప్యారలల్ 2 సిలిండర్, ఇది ప్యారలల్ ట్విన్ అంటారు. సో ఇది ఇంకొన్నారు వచ్చేవాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. హాయ్ బ్రో, హవరీ? ఐఎమ్ వెల్. అయిపోయిందా అది బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఇప్పుడు వచ్చిరా? నాకు కనవలేదు. నాకు కూడా అది 25 మెంబర్స్ వస్తారు అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను అక్కడ మధ్యలో ఆడేద్దాం అనుకున్నా, కానీ ఎవరు చాలాసేపు వెయిట్ చేసిన అక్కడ మన కొంపల్లి దగ్గర సుచిత్ర. నేను అంత అంటే నేను వెయిట్ చేసిన సేపు అయితే ఎవరు రాలేదు. కరెక్ట్ ఇక్కడ మధ్యలోకి వచ్చినాక కొంతమంది అది ఏది నింజా ఇవి కనిపించినుండే, నింజా అదొకటి హిమాలయన్ ఒకటి అవి కనిపించినాయి. సరే వస్తారేమో అని అనుకున్నా. ఆల్రెడీ కొంతమంది వచ్చినారు కూడా కదా, వచ్చారు వచ్చేసారు కూడా. సో ఇవి ఇక్కడ మన దగ్గర వచ్చిన బైక్స్ అన్ని ఇవన్నమాట. మన చూపిస్తా చూడండి బైక్స్ అన్ని, ఇక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయో. నింజా, బెనెలీ, కేటీఎం, ట్రయాంప్, డేవిడ్సన్, బుల్లెట్. సో మన గ్రూప్లో అయితే వచ్చేసి చాలా బైక్స్ వచ్చినాయి ఈరోజు సండే. సూపర్ బైక్స్ అండ్ నార్మల్ బైక్స్ మొత్తం రెండు కలిపేసి ఇక్కడ మన దగ్గర వచ్చి 25 బైక్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది వచ్చేసి ట్రయాంప్ టైగర్. ఇది ట్రయాంప్ టైగర్ 1200cc. సో బ్రెంబో వస్తుంది దీనికి. కంపెనీ కూడా వేస్తాడు అనమాట బ్రెంబో డిస్క్. ఇది వచ్చేసి ట్రయాంప్ 1200cc. ఇది ట్రయాంప్ టైగర్ 1200. ఇది వచ్చేసి 800 అనమాట. టైగర్ 800 ఇది ట్రయాంప్. ఇది వచ్చేసి అపాచీ 310 నేక్డ్. ఇది వచ్చేసి BMW 850. ఇది దీని కూడా బ్రెంబో వస్తుంది కంపెనీ నుంచి. ఇది వచ్చేసి చైన్ డ్రైవ్ అనమాట. ఇంతమందికి మనకు బ్యాక్ సైడ్ చూపించిన కదా, అదేమో షాఫ్ట్ డ్రైవ్, ఇదేమో చైన్ డ్రైవ్. దీంట్లో 1250cc అయితేనేమో షాఫ్ట్ డ్రైవ్ ఉంటుంది. ఇది 850cc కాబట్టి చైన్ డ్రైవ్ అనమాట. ఇది వచ్చేసి ట్రయాంప్ బోనివైల్. ఇది 1200cc. ఇది కూడా చూడడానికి చిన్నగా మన బుల్లెట్ లాగా కనిపిస్తుంది, కానీ బుల్లెట్ కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సడన్గా వచ్చారు బుల్లెట్ ఏమో అనుకుంటారు, కానీ బుల్లెట్ కాదు. ఇది ట్రయాంప్ బోనివైల్ 1200cc ప్యారలల్ ట్విన్ ఇంజన్. ఇది దీని కూడా కంపెనీ నుంచి బ్రెంబోనే వస్తుంది అనమాట. ఇది చైన్ డ్రైవ్. ఇది కూడా బట్ ఇది అన్నిటికేమో లెఫ్ట్ సైడ్ చైన్ ఉంటే దీనికి రైట్ సైడ్ ఉంటుంది చైన్. ఇంకో ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది చైన్. ఎగ్జాస్ట్ వచ్చేసి దీనికి డ్యూయల్ ఎగ్జాస్ట్ అనమాట, డబల్ ఉంటుంది ఎగ్జాస్ట్. ఇట్లా ఇది వచ్చేసి ఇక BMW ఇందాక చెప్పిన కదా, అది ఇన్లైన్ 2 ప్యారలల్ ట్విన్ సిలిండర్. అది కూడా ట్రయాంప్ వచ్చేసి ఇది 800cc కాబట్టి ఇన్లైన్ 3. అది ఇది కూడా ఇన్లైన్ 3 అనమాట, 1200cc.
ఇది హిమాలయన్ కొత్తగా వచ్చింది కదా మొన్న 450 అడ్వెంచర్ హిమాలయన్ 450cc. చూడండి ఎంతమంది ఉంటామో. Everyone non-veg. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాం, రిటర్న్ అయిపోయినాం అందరం. ఇంకా మిగతా వాళ్ళంతా వెనకాల ఉన్నారు. సో నాతో పాటు అయితే నేను ముందు ట్రయాంప్ ఉంది కదా, ఆర్ అది ట్రయాంప్, ఆర్ఎస్ కాదు ఓన్లీ ఆర్ అది. సో అతను నేనైతే వచ్చేసినాం ముందు. ఇంకా రిమైనింగ్ బైక్స్ అన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తా. టైం కూడా వచ్చేసి ఇప్పుడు ఎంత 9:30 అవుతుంది అనుకుంటా, రైట్ 9:30 అట్లా అవుతుంది టైము. సో ఈరోజు అయితే అర్లీగా మళ్ళీ రిటర్న్ అవుతున్నా. సమ్మర్ కదా, మరి అంత ఎక్కువ టైం 11-12 దాకుండా అయితే ఆ వేడికి బైక్ నడపడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే హీట్ అయ్యి మరి మన ఇప్పుడు టెంపరేచర్ 67 అట్లా ఉంది కదా, 100 క్రాస్ అయిందంటే బండి ఆగిపోతుంది ఓవర్ హీట్ అయితే. అంటే 120 వరకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, బెనెలకి ఏం ప్రాబ్లం లేదు, 120 వరకు వెళ్ళొచ్చు. బట్ ఇంత 120 హీట్ అయితే మనకి ఎప్పుడు కాలేదు. సో అదే మ్యాటర్ అనమాట. వీడియో కూడా నేను మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్.